మెకానిక్ రాకీ మూవీ అయితే చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. మూవీ చూసాక ఎలా ఉంది, నా అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. స్టోరీ లైన్ విషయానికి వస్తే మన హీరో క్లోజ్ ఫ్రెండ్ చనిపోతాడు. అసలు ఎందుకు చనిపోతాడు, అతను చనిపోవడానికి గల రీజన్స్ ఏంటి అనేది స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ స్టోరీ సెటప్ కోసం వాడుకుంటే ప్రీ ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది మూవీ. ఈ మూవీలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి ప్లస్ ఎవరైనా ఉన్నారంటే అది విశ్వక్ గారు. ఒక యావరేజ్ స్టోరీని తన లైన్ అండ్ మార్క్ తోటి మూవీని వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సెకండ్ హైలైట్ పాయింట్ వచ్చేసి ప్రీ ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్. థర్డ్ హైలైట్ పాయింట్ వచ్చేసి శ్రద్ధా శ్రీనాథ్ గారి యాక్టింగ్. ఫోర్త్ హైలైట్ పాయింట్ వచ్చేసి మూవీ బీజిఎం అయితే చాలా బాగుంది. మూవీలోని మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది పెద్ద కనెక్ట్ కాలేదు అండ్ ఇట్స్ లిటిల్ బిట్ బోర్. మై బిగ్గెస్ట్ కంప్లైంట్ వాజ్ సాంగ్స్. స్టోరీకి అవసరం లేకపోయినా ఫస్ట్ హాఫ్ లోనే 4 సాంగ్స్ దింపేశారు. థర్డ్ పాయింట్ ఏంటంటే మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కానీ వాటికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం. ఈ మూవీ డైరెక్టర్ అయిన రవితేజ ముల్లంపూడి గారి డైరెక్షన్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం ఎంగేజింగ్ గా తీసుంటే బాగుండేది. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఒక కొత్త పాయింట్ అయితే రేస్ చేశారు. అండ్ ఇది నా మూవీపై అభిప్రాయం. మీ అభిప్రాయం మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.